అక్క నమస్తే అక్క, ఏం పేరు అక్క మీ పేరు? విమల విమల. ఉమ్. ఏ ఊరు అక్క ఇది? వావిలాల బావిలాల. అంటే ఇది ఆ, మన పాలకుర్తి మండలం అవును. కదా, ఈ నియోజకవర్గం కూడా అదే. అక్క నేను చిన్న సర్వే చేస్తున్నాం, మొత్తం రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాం. ఇప్పుడు మరి 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వం చూసాం, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం. అక్క ఈ 2 ఏళ్లలో మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అవుతుంది కదా, ఎలా ఉంది అక్క? అంటే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమనిపిస్తుంది మీకు? అది ఓకే ఇది ఓకే, కాకపోతే ఈ బస్సులు ఫ్రీ పెట్టే బదులు హాస్పిటల్లో చాలా మందికి ఇప్పుడు జబ్బులు వస్తున్నాయి కదా, వాటికి కొంచెం తక్కువ చేస్తే అయిపోయేది ఉండే. అది ఇప్పుడు ఈ రేషన్ కార్డు బస్సులు మీద ఫ్రీ 10 పెట్టినే లక్షలు ఉంది. ఏదో, ఆరోగ్యశ్రీ ఉందంట కదా. అందరికి లేదు కదా, ఆ, అందరికి లేదు కదా అట్లా. ఉమ్, అది పెడితే బాగుండేది ఉండే. ఓకే. ఈ బస్సులు ఫ్రీ పెట్టి ఆడోళ్ళంతా కొట్టుకునుడు ఇదే సరిపోతుంది కదా. అవునా? ఇది లేకుంటే అదైతే బాగుండు. సరే, రెగ్యులర్ తిరిగే వాళ్ళకి ఉపయోగం కానీ మనకు అసలు మనకంత ఉపయోగం కాదు. కాదు. ఈ మామూలుగా పోయే వాళ్ళకి కూడా ఇక అది కన్వీనియంట్ లేకుండా అయిపోతుంది. ఇప్పుడు చాలా కష్టమవుతుంది బస్సు ఎక్కాలంటే, ఫుల్ అయిపోతారు rush. ఫుల్. ఆ, ఇక మనం ఎక్కడానికి కూడా ఛాన్స్ లేకుండా అయిపోతుంది, ఓకే. చాలా కష్టం అయిపోతుంది. దాని బదులు హాస్పిటళ్లకు కొంచెం అన్న ఏమైనా చేస్తే బాగుండేది ఉండే. రాయితీ కల్పించుంటే రాయితీ కల్పించినమా, కొంచెం ఇట్లా లేని వాళ్ళకు తక్కువ ఫీజులు తీసుకోవడము అట్లా చేస్తే బాగుండేది ఉండే. ఓకే. ఇప్పుడు ఏంది, మనం ఏమైనా హాస్పిటల్ కానీ పోతే టెస్టులు అంటే ఒక్కసారి 10,000 అవుతాయి. ఓ, ఇంక ఎక్కువ అయితే ఆ, ఆ ఎంఆర్ఐ తీస్తేనే మరి 10,000 10,000 దొబ్బుతాడు, అట్లా అవుతుంది కదా. దానికంటే ఇదైతే బెటర్ ఉండేది ఉండే. మంచి ఐడియా ఇచ్చారక్క. ఓకే. అదే అట్లా అట్లా కాదక్క, ఇప్పుడు మరి ప్రభుత్వ పథకాలు 6 గ్యారెంటీలు అన్నారు, ఎన్ని అందుతున్నాయి? ఏంది ఇప్పుడు ఒక బస్సు ఫ్రీ అన్నది, ఈ ఇంకా మహిళలకైతే అవి డబ్బులు 2,500 ఇస్తామన్నారుగా, అది లేదు. రాలే. వృద్ధాప్య పింఛను 4,000 అన్నారు కదా, అది లేదు. సో ఇప్పుడు రేషన్ కార్డులు వచ్చినాయి, ఆ రేషన్ కార్డులు వచ్చిన బియ్యం, బియ్యం, ఫ్రీ బియ్యం. సన్న బియ్యం, గ్యాసులు లేవు. గ్యాస్ లేదు, గ్యాస్ రావట్లేదు. ఉహు. 24 గంటల కరెంటు అండ్ అది ఓకే. 200 యూనిట్లు. అది ఓకే, అది బాగానే ఉంది. ఎలా అనిపిస్తుంది అక్క? అంటే ఆ ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం ఏమనిపిస్తుంది? ఇక రెండు గంతే ఉన్నాయి, రెండంతే. రెండు అంతే పెద్దగా మనం బాగుపడింది ఏం ఏం లేదు. ఉమ్. ఉమ్. వాళ్ళ కోసం చేసేది, మన కోసం చేసేది ఏం లేదు. అంతే, కరెక్టే. మీరు చెప్పింది. ఇప్పుడు మీకు ఇంకా రావాల్సినవి ఇంకా మీ ఊళ్ళో సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఏమో వాటర్ తెలియదు కానీ. మనకంత. వాటర్ వాటర్ ఓకే మాకు, వాటర్ సఫిషియెంట్ గా తాగడానికి వాడకానికి అన్నిటికి బాగానే రైతులకు వస్తాయి. కూడా బాగానే ఉంది వాటర్. ఏ రైతుల కంటే బావి దగ్గర బాగానే ఉండొచ్చు. ఓకే. అది ఇక బోర్లు ఉంటే వస్తాయి కదా వాటర్. బోర్ నుండి కరెంట్ కూడా ఫ్రీ ఉంది కాబట్టి ఉమ్. బోర్ కూడా ఇబ్బంది లేదు. డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లుంది అక్క? ఓకే, ఓకే, పర్లేదు, ఇబ్బంది లేదు. సిసి రోడ్లు ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా? ఇక గల్లీలలో ఎక్కడే ఉన్నాయి కానీ ఇక మాకు మెయిన్ రోడ్కి అయితే మంచిగానే ఉన్నాయి. మంచిగా ఉంది. ఓకే. ఉమ్. ఎన్ని గాడ ఉంటుంది అక్క ఇక్కడ మొత్తం, ఈ ఊరు మొత్తం? ఏమో ఎంత ఒక 1000 ఓటర్స్ ఉంటారా? ఉంటాండొచ్చు. ఉండొచ్చు. ఓకే. కాదక్క, మరి ఇప్పుడు మీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఎట్లా చేస్తున్నారు ఆవిడ? అంటే పర్లేదా? అంటే ఈవిని గెలిపించుకున్నారు కదా, పర్లేదా? బాగానే చేస్తుంది. ఇక పర్లే. ఓకే. ఏం పేరు పెద్దమ్మా నీ పేరు? దానమ్మ. ధనమ్మ. ఓకే. ధనమ్మ, మరి ఏంటి మరి తెలంగాణ రాష్ట్రంలో మనకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, మరి ఏమనుకుంటాను, ఎట్లున్నది మరి ప్రభుత్వం? ఎట్లున్నదంటే అదేమో కొన్ని రోజుల పైన చేసింది కాబట్టి అది ఓకే ఉన్నది. ఇప్పుడు కొత్తగా సంసారం పెట్టిన వాళ్ళది ఎట్లుంటుంది మరి, ఇది గట్లనే ఉన్నది. అయింది ఇస్తాన్రు కానీ జర లేట్ అవుతుంది, కానీ రాలేదు అన్నంత మాత్రం ఆడ అంత అందుబాటులో ఉండదు. ఎందుకోసం అంటే నీ ఒక్కరికి నా ఒక్కరికి కాదు కదా, దేశం అంతా అంటే నీ ఇంటిది నీకింత తిప్పలు అవుతుంది, నువ్వు దేశాన్ని చేయాలంటే ఎట్లుంటుంది? మరి రాలేదని అనుకోవద్దు, ఎనుకో ముందో ఆమె పెడుతుంది. కేసీఆర్ ఏమో అప్పులు చేసిపోయిండు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, మరి బడ్జెట్ చూసుకోవాలి కదా. అదే మరి ఏదైనా ఇప్పుడు కొత్తగా సంసారం పెట్టిన వాళ్ళకి అన్నీ ఉండాలంటే ఎట్లుంటుందండి, ఓడి తెచ్చే వరకు కూడా తక్కువనే ఉంటా అంటది కదా, మరి మనం అన్ని చదువుకునే వరకు టైం పడుతుంది కదా, ఇది అట్లనే ఉన్నది. ఓకే. అక్క పెద్దమ్మ, మరి ఇప్పుడు అన్ని వస్తున్నాయా? బియ్యం కానీ అన్ని వస్తున్నాయా? బియ్యం వస్తానే కానీ గ్యాస్లు ఇవ్వలేదు. కరెంట్ పంచనే వస్తుంది, కరెంట్ ఫ్రీ. ఫ్రీ సన్న బియ్యం వస్తాయి, కరెంట్ ఫ్రీ ఉన్నది, బస్సు ఫ్రీ ఉంది. కానీ బస్సుది ఏం మంచిగా లేదు. కాకుంటే ఏంటంటే సరే నచ్చిన వాళ్ళకి నచ్చుతాందేమో కానీ అదైతే నాకేం పెద్దగా అనిపిస్తుంది. బస్సుది ఇప్పుడు ఒక ఆడవాళ్ళకి అనేసరికి మొగోళ్ళు పోకుండా అంత ఆడవాళ్ళు పోయి ఎక్కడెక్కడనో తిరుక్కుంటా కొట్టుకుంటా తిట్టుకుంటా అదేం పెద్దగా ఏం లేదు. కానీ సరే పెట్టిండ్రు కాబట్టి అక్కడక్కడ ఉంది మనకు ఉండని అని పెట్టిండ్రు. అది పెట్టే బదులు ఇంకా వేరే ఏమన్నా పెడితే బాగుండేది. కానీ అన్ని ఒక్క తీరుగానే ఉంటాయా, ఒకరికి ఒకటి నచ్చుతుంది, ఒకరికి ఒకటి నచ్చుతుంది. ఈ ప్రభుత్వం మంచిగానే ఉన్నది. అవునా? రేవంత్ రెడ్డి బాగా చేస్తుండ మరి? బాగానా లేదు
ఏదో నడుస్తుంది. నడుస్తుందంటే ఓకే. నడుస్తుంది. కానీ కొత్తది కాబట్టి ఇట్లనే ఉంటదని నాకు అర్థమైంది. ఓకే. ఎందుకంటే ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది కదా ఇంకా. అదే మరి ఉమ్. ఇప్పటికింత దూరం తెచ్చిండు తతిమది ఆయన పోయే వరకు చేస్తాడు కావచ్చు. ఓకే. మనకి ఎట్లా ఇంకా మనకు కావాల్సింది ఏంటి? 4,000 పింఛన్ ఒకటి, 2,500 మహిళలకు ఇవ్వాల్సిన ఇవ్వాలి. ఇక మహిళలకు ఇవ్వవలసినవి చేయాలి. 4,000 పింఛన్ అంటే కష్టం. కష్టం ఉమ్. చేయలేరంటవా? మనకు తెలియదు ప్రభుత్వం సంగతి. అవును. అసలు చేయాలని ఇప్పుడు మనకు అనిపిస్తది. అనిపిస్తుంది కాలానే ఉన్నది కానీ మరి అందొద్దా అవి అవునా? అట్లా. ఓకే. అంతేగాని ఈ గ్యాస్లే పెడితే బాగుండేది. సబ్సిడీ ఏది 500 రూపాయలు సబ్సిడీ పెడితే బాగుంటుంది. ఆ. కేసీఆర్ బాగా చేసిండా, ఈయన బాగా చేసిండా? ఇంకా బాగా అంటే నేను ఇప్పుడు చెప్పిన కదా కొత్తది ఎట్లుంటది పాతది ఎట్లుంటది ఆ సంసారం లెక్కనే ఇది ఉన్నది అంతే. ఆయన అన్నేళ్ళు చేసిండు కాబట్టి అన్నీ చేసుకుంటూ వచ్చిండు. మరి ఈమె అన్నేళ్ళు అయితే ఈమె కూడా చేస్తుంది ఓకే. అంతే. ఆ, ఇప్పుడు ఈమె ఇప్పుడే వచ్చింది కదా ఈమె పూర్తి చేసా ఈమె పూర్తి అయ్యే వరకు చేస్తుంది. సరే పెద్దమ్మా. కావాలని మనం తొందరపడితే కాదు. అవును. రైట్.